వంట గ్యాస్ సిలిండర్కు 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్కు 115 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఐ తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారింది. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంట గ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్టగడుపుకుంటున్న చిరు వ్యాపారాలను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అంతేకాకుండా అసంఘటిత కార్మికులు, స్వల్ప ఆదాయం కలిగిన వారు కొనుక్కునే టిఫిన్, కర్రీ తదితర ఆహార పదార్థాలు కూడా పెరుగుతాయి. అన్ని విధాలా ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడానికి మహిళలందరూ సిద్ధమవుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు కానుక గ్యాస్ రేట్లు 60 రూపాయలు పెంచి, కమర్షియల్ 115 పెంచి ఒక కానుక ఇచ్చిన పరిస్థితి అనేది దుర్మార్గంగా ఉంది. ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తాము. ఈరోజు ప్రపంచాన్నంతా నేను నడిపిస్తున్నాను, ప్రపంచానికి విశ్వగురువు అని చెప్పుకునే మోడీ కనీసం ఇరాన్ యుద్ధం సంబంధించి నేను ప్రయత్నం చేస్తాను, నేను ఆపుతాను, అది దుర్మార్గం అని చెప్పి ఖండించలేని స్థితికి వెళ్ళిపోయాడంటే, ఎక్కడెక్కడో నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, నేను పాలస్తీనా వాళ్ళు జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆపుతానని చెప్పి ఆయన ఇప్పుడు ఎందుకు నోరు మీద పడేది అర్థం కావట్లేదు. రష్యా నుంచి మేము ఇస్తాం క్రూడ్ ఆయిల్ అతి తక్కువ ధరకని చెప్తున్న సందర్భంగా కూడా అక్కడి నుంచి తెచ్చి భారత ప్రజానీకం మీద భారం పడకుండా కాపాడాల్సిన పరిస్థితిలో ఉన్న మోడీ ఇటువంటి చేయకుండా ఈరోజు ప్రజల మీద భారం మోపడానికి పూనుకోవడం అనేది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడానికి మహిళలందరూ సిద్ధమవుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు కానుక గ్యాస్ రేట్లు 60 రూపాయలు పెంచి, కమర్షియల్ 115 పెంచి ఒక కానుక ఇచ్చిన పరిస్థితి అనేది దుర్మార్గంగా ఉంది. ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తాము. ఈరోజు ప్రపంచాన్నంతా నేను నడిపిస్తున్నాను, ప్రపంచానికి విశ్వగురువు అని చెప్పుకునే మోడీ కనీసం ఇరాన్ యుద్ధం సంబంధించి నేను ప్రయత్నం చేస్తాను, నేను ఆపుతాను, అది దుర్మార్గం అని చెప్పి ఖండించలేని స్థితికి వెళ్ళిపోయాడంటే, ఎక్కడెక్కడో నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, నేను పాలస్తీనా వాళ్ళు జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆపుతానని చెప్పి ఆయన ఇప్పుడు ఎందుకు నోరు మీద పడేది అర్థం కావట్లేదు. రష్యా నుంచి మేము ఇస్తాం క్రూడ్ ఆయిల్ అతి తక్కువ ధరకని చెప్తున్న సందర్భంగా కూడా అక్కడి నుంచి తెచ్చి భారత ప్రజానీకం మీద భారం పడకుండా కాపాడాల్సిన పరిస్థితిలో ఉన్న మోడీ ఇటువంటి చేయకుండా ఈరోజు ప్రజల మీద భారం మోపడానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎంగా మేము చేస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా మహిళలతో కలిపి ఇతర ప్రజానీకం అందరూ కూడా ఈ గ్యాస్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి దానికి నిరసనగా ఉద్యమాలు ఎదురులేక రావాలని చెప్పేసి మేము కోరుతాము. ఈరోజు మనకి అనేక రకాలుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తామని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడిని అక్కడ మొత్తం కూడా అతన్ని హతమార్చిన సందర్భంగా కూడా మనం చాలా ఆలస్యంగా వాళ్ళ యొక్క దౌత్యాలయానికి వెళ్ళి మన సెక్రటరీ పోయి చెప్పినాడు తప్ప నేరుగా మన ప్రధానమంత్రి లేవి కూడా నేను చేయలేదు. అదే రకంగా మనకు అతిథిగా వచ్చిన నౌకని దాడి చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించలేని పరిస్థితిలో పడిపోయినాము. ఈరోజు నేరుగా ఈ అమెరికా దీని కారణంగా అక్కడ యుద్ధం కారణంగా మనకి కూడా చేరిపోయిన పరిస్థితిలో ఉంటే గ్యాస్ రేట్ పెంచి ప్రజల మీద భారాలు వేయడానికి ఇప్పటికే అనేకమైన ధరలతో, ఇబ్బందులతో, పనులు లేకుండా చాలా అవస్థపడుతున్న ప్రజానీకుల మీద ఇది పూర్తిగా అన్యాయం. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాము.